అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసలపూడిలో ఓఎన్జీసీ 21 బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ కె మాధవి ఓఎన్జీసీ అధికారులతో సమావేశమై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే గ్రామస్తుల అనుమతితో డ్రిల్లింగ్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఏదైతే మడ్ స్ప్లాష్ వచ్చి ఒక సడన్ సౌండ్ వచ్చింది. సో అక్కడ సరౌండింగ్ ఎవరైతే మన పాసలపూడి రంగా విలేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్యానిక్ అయ్యారు. సో ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ వెల్ గురించి మాట్లాడుతున్నామో అది పాస్ట్ 77 డేస్ నుంచి అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుందండి. అంటే అది ఇనీషియల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది 2866 మీటర్స్ డెప్త్కి డ్రిల్ చేశారు. సో ఆ డెప్త్కి డ్రిల్ చేసే టైంలో మనకి మడ్ అనేది స్ప్లాష్ అవుతుంది. సో సడన్గా స్ప్లాష్ వచ్చి సౌండ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. సో ఇంకొక 46 మీటర్లు డెప్త్ డ్రిల్ చేయాల్సింది ఉంది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే డ్రిల్ అయితే క్లోజ్ చేయించాము. ప్రస్తుతానికి డ్రిల్లింగ్ యాక్టివిటీ అంతా ఆపించాము. Yesterday 9th of July at well number 3 in Pasalapudi, while we were drilling at a depth of 286 meters, we expected hydrocarbon there and we got hydrocarbons there. And consequent to getting the ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల అమలు తక్షణం ఆపాలని, అదానీతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గురువారం రాజమండ్రిలోని గోదావరి గట్టు వద్ద విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ ముందు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రజాపరమైన విధానాలు తీసుకోవాలని కోరారు. మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు, అలాగే ప్రతి వ్యాపార సంస్థకి కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఇంటింటికి ఆదాని మనుషుల్ని స్మార్ట్ మీటర్ని పంపించి బిగించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. స్మార్ట్ మీటర్లు అనేది జనాల్ని సెరిగి పిప్పులాగా పీల్చి పిప్పు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దాన్ని తక్షణం ఆపాలని, అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి బినామీ. నరేంద్ర మోడీ వెళ్తుంటే నీడ రాదు, ఆదాని వెళ్తూ ఉంటాడు వెనకాల. నీడ లాంటి వాడు నరేంద్ర మోడీకి ఆదాని. ఇతనికి మరి ఈ విద్యుత్ ఒప్పందం చేసి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలోనూ అంటే గుజరాత్ మన ఎన్డీఏ కూటమి అంటే మన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ల సిస్టమ్ పెట్టలేదు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారని. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వద్దు చీపమని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని 25 సంవత్సరాలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ని ఆదానికి ఇవ్వడం జరిగింది.